హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుస్కి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనకి ఈ యొక్క గ్రామ పరిపాలనని సుసాధ్యం చేసేందుకు గాను, గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చేందుకు గాను ఏర్పాటు చేసినటువంటి గ్రామ వార్డు సచివాలయంలో పనిచేస్తున్నటువంటి గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ సంబంధించి వారి యొక్క ప్రొబేషన్ డిక్లరేషన్ అనేది ఒక లేటెస్ట్ అప్డేట్ అంటూ రావడం జరిగింది ఫ్రెండ్స్. వారికి 2 ఇయర్స్ అవుతున్న క్రమంలోనే వారికి ప్రొబేషన్ పీరియడ్ డిక్లేర్ చేసి వాళ్ళని శాశ్వతంగా ప్రభుత్వ ఉద్యోగులుగా వారి యొక్క జీతం స్కేల్ అనేది మార్చనున్నారు. సో దీనికి సంబంధించి ఒక లేటెస్ట్ న్యూస్ అప్డేట్ అంటూ రావడం జరిగింది. ఈ యొక్క విలేజ్ అదేవిధంగా వార్డు సెక్రటేరియట్స్లో పనిచేస్తున్నటువంటి వారికి ఈ యొక్క డిక్లరేషన్ ఆఫ్ ప్రొబేషన్ టు ద ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయం అనమాట. వీరికి సంబంధించి ఎంప్లాయీస్కి ప్రొబేషన్ డిక్లరేషన్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్. సో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ చూస్తున్నట్లయితే విలేజ్ వార్డు సెక్రటేరియట్ విశాఖపట్నం ఈ నుంచి రావడం జరిగింది. ఈ యొక్క విశాఖపట్నం డిస్టిక్లోని పనిచేస్తున్నటువంటి విలేజ్లోని అదేవిధంగా వార్డు సెక్రటేరియట్లో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి డిక్లరేషన్ ఆఫ్ ప్రొబేషన్ టు విలేజ్ అండ్ వార్డు సెక్రటేరియట్స్ ఆన్ కంప్లీషన్ ఆఫ్ 2 ఇయర్స్ ఆఫ్ సర్వీస్ అనమాట. 2 ఇయర్స్ ఎవరైతే కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళకి సంబంధించి ఈ యొక్క హంబుల్ చీఫ్ సెక్రటరీ ఏపీ ఇష్యూడ్ ఇన్స్ట్రక్షన్ ఫర్ కంప్లీషన్ ఆఫ్ ద ప్రొబేషన్ డిక్లరేషన్ ప్రాసెస్. ఇక్కడ చూసినట్లయితే 30/11/2021 అప్రోప్రియేట్ యాక్షన్ అనమాట. సో రిక్వెస్టెడ్ రిజిస్టర్ దీనికి సంబంధించి ఒక ఇష్యూ అనేది జారీ చేశారు. సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఈ నెల 30వ తేదీ కల్లా, ఈ నవంబర్ 30వ తేదీ కల్లా ఈ యొక్క ప్రొబేషన్ డిక్లరేషన్ సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇచ్చారనమాట. దీనికి సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వండి. వీరికి సంబంధించి వీళ్ళని ఈ నెల నవంబర్ 30వ తేదీలోపు డిక్లరేషన్ ఇవ్వండి అంటూ ఈ న్యూస్ అప్డేట్ అంటూ రావడం జరిగింది. సో దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనం చూసినట్లయితే ఇది మనకి కలెక్టరేట్ నుంచి రావడం జరిగిందనమాట. సో చూస్తున్నారు కదా, వెరిఫై ద ఫైల్స్ అటాచ్డ్, దీనికి ఫైల్స్ కూడా అటాచ్ చేశారు. సో ఈ మెమోకి దీనికి సంబంధించి మనం చూసినట్లయితే ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయాల్లో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకి సంబంధించి వాళ్ళ ప్రొబేషన్ డిక్లరేషన్ చేయమని ఇక్కడ వీరికి పంపించడం జరిగింది. చూస్తున్నారు కదా, టు ద కమిషనర్ ఆఫ్ పోలీస్ సర్వీస్ విశాఖపట్నం డిస్టిక్ అనమాట. సో ఈ యొక్క పోలీస్ కమిషనర్ గారికి కూడా పంపించడం జరిగింది. ఎందుకంటే ఇందులో మహిళా పోలీసు ఉంటారు కదా. టు ద కమిషనర్ ఆఫ్ జీవీఎంసీ విశాఖపట్నం వారికి పంపించారు. అదేవిధంగా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వారికి పంపించడం జరిగింది. సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీరింగ్ పిఆర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి పంపించడం జరిగింది. ఎందుకంటే ఇందులో ఇంజనీరింగ్ అసిస్టెంట్ కూడా ఉంటారు కాబట్టి ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయంలో వాళ్ళకి సంబంధించి ప్రొబేషన్ డిక్లరేషన్కి సంబంధించి వాళ్ళకి పంపించారు. సో డిస్టిక్ రెవెన్యూ ఆఫీసర్ ఇది మనకి విఆర్ఓకి సంబంధించింది. ఇక డిస్టిక్ పంచాయతీ ఆఫీసర్ వచ్చేసరికి ఇదేమో మనకి ఈ యొక్క పంచాయతీ సెక్రటరీ ఉన్నారు కదా వాళ్ళకి సంబంధించి అనమాట. ఇక డిస్టిక్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ వారికి కూడా పంపించడం జరిగింది ఈ యొక్క మెమోని. సో ఇదేమో మనకి ఈ యొక్క ఏఎన్ఎంలో పనిచేస్తూ ఉంటారు కదా వాళ్ళకి సంబంధించి అనమాట. ద జాయింట్ కలెక్టర్ సెరికల్చర్ డిపార్ట్మెంట్, ఇది సెరికల్చర్ అసిస్టెంట్ వాళ్ళకి సంబంధించి వాళ్ళ ప్రొబేషన్ డిక్లరేషన్ సంబంధించిన మేము వాళ్ళకి పంపించారు. సో ద జాయింట్ డైరెక్టర్ యానిమల్ హస్బెండరీకి సంబంధించిన వారు ఉంటారు కదా ఈ యొక్క గ్రామ సచివాలయాలు వాళ్ళకి సంబంధించి ప్రొబేషన్ డిక్లరేషన్. ఇక ఫిషరీకి సంబంధించిన వాళ్ళు, అగ్రికల్చర్కి సంబంధించిన సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు ఈ మనకి ఎవరైతే ఈ వెల్ఫేర్ అసిస్టెంట్ వాళ్ళకి సంబంధించి డిక్లరేషన్కి సంబంధించి వీరికి కూడా ఈ డిపార్ట్మెంట్ వాళ్ళకి పంపించడం జరిగింది. ఇక హార్టికల్చర్ వారికి, ఇక సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్ సంబంధించి, సో వీరందరికీ సంబంధించి కూడా ఈ యొక్క ప్రొబేషన్ డిక్లరేషన్ చేయాలి అంటూ మనకి గ్రామ వార్డు సెక్రటరీ విశాఖపట్నం డిక్లరేషన్ ఆఫ్ ప్రొబేషన్ టు ద విలేజ్ అండ్ వార్డు సెక్రటేరియట్స్ ఆన్ కంప్లీషన్ ఆఫ్ 2 ఇయర్స్ ఆఫ్ సర్వీస్. అంటే 2 ఇయర్స్ ఎవరైతే కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళకి ప్రొబేషన్ డిక్లరేషన్ చేయడం కోసం ఈ యొక్క మేము పంపించారు. అది ఎప్పుడంటే మనకి ఈ యొక్క ప్రాసెస్ ఫర్ కంప్లీషన్ ఆఫ్ ద ప్రొబేషన్ డిక్లరేషన్ ప్రాసెస్ బిఫోర్ 30/11/2021 అప్రోప్రియేట్ యాక్షన్ అనేది చెప్పడం కూడా జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే రివ్యూ మీటింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ద హంబుల్ చీఫ్ సెక్రటరీ ఏపీ డేట్ 18/11/2021 మనకి 18వ తారీఖున దీని మీద రివ్యూ మీటింగ్ అనేది ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్ కూడా ఇచ్చారనమాట. సో ఐ ఇన్వైట్ యువర్ కైండ్లీ అటెన్షన్ టు ద రెఫరెన్స్ సైటెడ్ అంటున్నారు ఇక్కడ. సో దీనికి సంబంధించి ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనకి డ్యూరింగ్ రివ్యూ మీటింగ్, ఈ మీటింగ్ అనేది కండక్ట్ చేశారు కదా, దీంట్లో విత్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ద చీఫ్ సెక్రటరీ గారు దీనికి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇష్యూ చేశారన్నమాట డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ వారికి. అది చూసుకున్నట్లయితే వారికి అటెండెన్స్ అండ్ ప్రొబేషన్ డిక్లరేషన్ ప్రాసెస్ ఆఫ్ విలేజ్ వార్డు మనకి ఫంక్షనరీ బిఫోర్ 30/11/2021. సో టోటల్గా చూసుకున్నట్లయితే మనకి చీఫ్ సెక్రటరీ గారు ప్రభుత్వ ప్రధాన సెక్రటరీ ఉన్నారు కదా, ఆయన మనకి ఈ యొక్క ప్రొబేషన్ డిక్లరేషన్కి సంబంధించి మనకి 18న ఈ మంత్ 18న
ఈ యొక్క కలెక్టర్స్ తోటి సమావేశం అనేది నిర్వహించి వీరికి ప్రొబేషన్ పీరియడ్ అనేది క్లియర్ చేయండి. ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయంలో పనిచేస్తున్నటువంటి వారందరికీ కూడా ప్రొబేషన్ పీరియడ్ అనేది డిక్లేర్ చేయండి ఈ నెల 30 లోపు అంటూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగిందనమాట. ఇన్ దిస్ కనెక్షన్ ద స్టేటస్ ఆఫ్ ద అటెండెన్స్ వెరిఫైడ్ ప్రిస్క్రైబ్డ్ పీరియడ్ ఆఫ్ 2 years కంప్లీటెడ్ అండ్ డిపార్ట్మెంట్ టెస్ట్ క్వాలిఫైడ్స్ ఆర్ ఫర్నిష్డ్ బై ద లైన్ డిపార్ట్మెంట్స్ ఆర్ యాజ్ ఫాలో డీటెయిల్స్. సో చూస్తున్నారు కదా, వాళ్ళు ఏదైతే మనకి ప్రధాన చీఫ్ సెక్రటరీ గారు ఆర్డర్ చేశారో కలెక్టర్ని, దానికి అనుగుణంగా మనకి ఈ యొక్క విశాఖ డిస్టిక్లో ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో గ్రామ వార్డు సచివాలయాల్లో ఎంప్లాయీస్ వాళ్ళకి సంబంధించిన ఇక్కడ లిస్ట్ అనేది 2 years కంప్లీట్ చేసిన వాళ్ళు, అదేవిధంగా డిపార్ట్మెంటల్ టెస్ట్ క్వాలిఫై అయిన వాళ్ళు అందరూ కూడా మనకి లిస్ట్ అవుట్ చేసి ఆ లిస్ట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. అందులో ఎవరెవరు పనిచేస్తున్నారు వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇక్కడ చూస్తున్నారు. నేమ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా కేటగిరీ ఆఫ్ పోస్ట్, వాళ్ళ పోస్టులు ఏంటి, అదేవిధంగా నెంబర్ ఆఫ్ ఫంక్షనరీస్ రిక్రూటెడ్, ఈ యొక్క ఆ డిపార్ట్మెంట్ సంబంధించి ఎవరెవరు రిక్రూట్మెంట్ అయ్యారు, అదే నెంబర్ ఆఫ్ ఫంక్షనరీస్ ప్రజెంట్లీ వర్కింగ్, ఎంతమంది అయితే రిక్రూట్మెంట్ అవ్వాలి, ప్రజెంట్ ఎంతమంది అయితే వర్కింగ్ చేస్తున్నారు, ద నెంబర్ ఆఫ్ ఫంక్షనరీస్ కంప్లీటెడ్ 2 years సర్వీస్. సో ఎవరైతే ఎంతమంది ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయంలో ఎంప్లాయీస్ డిఫరెంట్ కేటగిరీ వైజ్గా మనకి రిక్రూట్ అయ్యారు కదా, ఆ యొక్క కేటగిరీలో ఎంతమంది అపాయింట్ అయ్యారు, అదేవిధంగా ఎంతమంది ఇంకా ప్రజెంట్ ఇప్పుడు వర్కింగ్ చేస్తున్నారు, వారిలో ఎంతమంది 2 years ప్రొబేషన్ పీరియడ్ అనేది కంప్లీట్ చేసుకున్నారు అంటూ, అదేవిధంగా ఫంక్షనరీస్ అటెండెన్స్ కంప్లీటెడ్, ఈ యొక్క కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఎంతమంది, అండ్ నెంబర్ ఆఫ్ ఫంక్షనరీస్ అటెండెంట్స్ నాట్ కంప్లీటెడ్, ఇంకా ఎంతమంది అయితే ప్రొబేషన్ పీరియడ్ కంప్లీట్ అవ్వలేదు దానికి సంబంధించిన డీటెయిల్స్, అదేవిధంగా నెంబర్ ఆఫ్ ఫంక్షనరీస్ క్వాలిఫైడ్ డిపార్ట్మెంటల్ టెస్ట్లో ఎంతమంది క్వాలిఫై అయ్యారు, అదేవిధంగా మనకి నెక్స్ట్ డిక్లేర్డ్ ప్రొబేషన్, ఎంతమందికి ఈ యొక్క ప్రొబేషన్ అనేది డిక్లేర్ చేయాలి అన్న దాని విషయమై కంప్లీట్గా ఈ యొక్క లిస్ట్ అవుట్ అనేది ఇవ్వడం జరిగిందంట. సో దీనికి సంబంధించి ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేశారు ఈ యొక్క విశాఖ డిస్టిక్ సంబంధించి ఈ యొక్క ఎవరెవరైతే ఈ యొక్క ప్రొబేషన్ డిక్లరేషన్ సంబంధించి ఉన్నారో చూడండి. ఇక్కడ ప్రొబేషన్ డిక్లరేషన్ ప్రపోజల్ ఈజ్ సబ్మిటెడ్ టు ద RDMA RDDTP మనకి SCPH విశాఖపట్నం, ఈ యొక్క విశాఖపట్నం వారికి ఈ యొక్క ప్రొబేషన్ డిక్లరేషన్ సంబంధించి ఈ యొక్క అభ్యర్థులు ఎవరున్నారో వీళ్ళకి సంబంధించిన అన్నీ కూడా ఇక ప్రవేశపెట్టడం జరిగిందనమాట. సో చూస్తున్నారు ఇది గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన లిస్ట్ అనమాట ఇదంతా కూడా. సో అదేవిధంగా ఆ యొక్క అభ్యర్థులది ఎంతమంది ప్రొబేషన్ డిక్లేర్ చేశారనేది ఇక్కడ క్లియర్గా ఇందులో మెన్షన్ చేశారు. అదేవిధంగా మనకి ఇక్కడ రూరల్, ఈ యొక్క గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైతే ఈ గ్రామ సచివాలయంలో పనిచేస్తున్నారో విశాఖ డిస్టిక్లో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ మనకి డిపార్ట్మెంట్ వైజ్గా, అదేవిధంగా వారి యొక్క ప్రొబేషన్ పీరియడ్ ఎంతమంది కంప్లీట్ చేసుకున్నారు, డిపార్ట్మెంట్ టెస్టులు ఎంతమంది రాశారు, 2 years ఎవరికి కంప్లీట్ అయ్యింది, ఇంకా ఎవరికి కంప్లీట్ అవ్వలేదు, ఎవరికి ఫైనల్గా ఈ యొక్క ప్రొబేషన్ పీరియడ్కి అర్హులు అయ్యారు, వాళ్ళకి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఇందులో ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకి క్లియర్గా ఫైనల్గా మెన్షన్ చేస్తున్నారు. ఐ రిక్వెస్ట్ ద హెడ్స్ ఆఫ్ ద లైన్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ విలేజ్ వార్డ్ సెక్రటేరియట్ విశాఖపట్నం డిస్టిక్ టు రివ్యూ ద స్టేటస్ ఆఫ్ ద ఫంక్షనరీస్ దోజ్ హూ హ్యావ్ కంప్లీటెడ్ 2 years ఆఫ్ సర్వీస్. చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా ఒకసారి ఈ యొక్క లిస్ట్ని రివ్యూ చేసుకోండి. 2 years కంప్లీట్ అయిపోయిన వాళ్ళ లిస్ట్ అంతా కూడా ఇక్కడ ఇచ్చింది. ద క్వాలిఫైడ్ ప్రిస్క్రైబ్డ్ డిపార్ట్మెంటల్ టెస్ట్ అండ్ దోస్ అకాడమిక్స్ హ్యావ్ బీన్ కంప్లీటెడ్ ఇమీడియట్లీ అండ్ ఎక్స్పీడైట్ టు కంప్లీట్ ద డిక్లరేషన్ ఆఫ్ ప్రొబేషన్ ప్రాసెస్ బిఫోర్ 30th 11/2021. సో ఈ యొక్క 30వ తారీఖు లోపే వీళ్ళకి సంబంధించి మేము ఒక లిస్ట్ పంపించాం. ఈ లిస్ట్ అంతా కూడా ఒకసారి చెక్ చేసుకోండి, వీళ్ళే మనకి ప్రొబేషన్ పీరియడ్కి ఎలిజిబుల్ అయ్యారు, ఇంకా ఏమైనా ఉంటే ఒకసారి చెప్పండి అంటూ ఫైనలైజ్ చేయండి ఈ నెల 30 లోపు అంటూ వారికి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో చూస్తున్నారు కదా, కలెక్టరేట్ మన కలెక్టర్ గారు డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ విశాఖపట్నం అని ఇక్కడ సైన్ కూడా చేశారు. సో ఇది మనకి ఈరోజు ఏపీలోని ముఖ్యంగా విశాఖపట్నం డిస్టిక్ సంబంధించి ఎవరైతే ప్రొబేషన్ పీరియడ్కి అర్హులై ఉన్నారో వాళ్ళకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఇందులో మనకి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇది మనకి ఈరోజు గ్రామ వార్డు సచివాలయం సంబంధించి మనకి ఇది ముఖ్యంగా విశాఖపట్నం డిస్టిక్ సంబంధించిన గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ప్రొబేషన్ డిక్లరేషన్ సంబంధించిన మెమో ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరొక అప్డేట్తో మరలా కలుసుకుందాం. థ్యాంక్ యూ.